గుర్రం గుడెక్కింది. దొరలు మన దేశం వచ్చిన కొత్తల్లో వాళ్ళ ఊళ్ళల్లో అడుగుపెట్టడానికి పల్లెటూరు ప్రజలు ఒప్పుకునేవారు కాదు. ముఖ్యంగా అగ్రహారాల్లో బ్రాహ్మలు, సుతారామ వాళ్ళని రానిచ్చేవారు కాదు. ఎందుకంటే దొరలనగా సీమదేశం నుంచి దిగి వచ్చిన మెచ్చులని, వాళ్ళ సంపర్కం తగిలితే తమ ప్రదేశం మైలు పడిపోతుందని కాబోలు వాళ్ళ ఉద్దేశం. అటువంటి చాదస్తపు కాలంలో దొరలు కలెక్టర్లుగా, జడ్జీలుగా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా బస్తీలకు వచ్చి చేరుకునేవారు. ఉద్యోగరీత్యా చిన్న చిన్న గ్రామాల్లో కూడా వారు మకాం చేయవలసి వచ్చేది. ఆ విధంగా మకాం చేసిన దొరలకు ఎదురు చెప్పడం అంటే పల్లెటూరు వాళ్ళకు భయంగా ఉండేది. అలా భయపడకుండా ఉండేవాళ్ళు గోదావరి జిల్లా కోనసీమలోని పేరూరు ద్రావిళ్ళు. వారు దొరలను కాదు కదా, దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరన్నమాట. అంతటి ప్రతిభ, పలుకుబడి గల ఆ పేరూరి ద్రావిళ్ళు ఏ పేచీలు వచ్చినా వాళ్ళల్లో వాళ్ళే తగువులు పరిష్కారం చేసుకునేవారు. అంతేగాని కోర్టుకు గీర్టుకు తిరిగి పిరికి పందలు అనిపించుకునేవాళ్ళు కాదు. ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగింది. అప్పటికే దొరలు కలెక్టర్గా వచ్చి పల్లెల్లో మకాన్ చేసి కేసులు విచారణ చేయడం విరివిగా సాగుతూ ఉంది. అన్ని పల్లెలకు వచ్చినట్టుగానే కేసు విచారణ కోసం పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టర్ గుర్రం ఎక్కి నౌకర్లతో సహా బయలుదేరాడు. కలెక్టర్ గారు తమ ఊరి పొలిమేరకు వచ్చారనే వార్త పేరూరు ద్రావిళ్లకు తెలిసింది. వెంటనే వారిలో హేమాహేములు కొంతమంది ఊరి వెలుపల కలెక్టర్ గారి వద్దకు వెళ్లి, అయ్యా దొరగారు, పరదేశస్తులు అగ్రహారంలో ప్రవేశించడానికి వీల్లేదని మా పెద్దలు ఏర్పాటు చేశారు కనుక మా గ్రామ మర్యాద తమరు పాటించాలని కోరుతున్నాం అంటూ వినయపూర్వకంగా చెప్పారు. దొరగారు అధికార గర్వంతో విని విన్నట్లు నటించి నవ్వేసి ఊరుకున్నారు. ఎన్ని విధాలా చెప్పినా వాళ్ళ మొర దొరగారి చెవికి ఎక్కినట్లు కనిపించలేదు. మరి కొంచెం సేపటికల్లా కలెక్టర్ గారు ఊళ్ళో దిగారు. దేవాలయం పక్కనే వేయబడిన డేరాలో ప్రవేశించి కేసు విచారణ ప్రారంభించారు. 2-3 రోజులు విచారణ జరిగింది. కలెక్టర్ గారి గుర్రాన్ని బంట్రోతులు డేరా వెనక పక్కనే కట్టి పెడుతూ ఉండేవారు. 3వ రోజున కలెక్టర్కు తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకొని ద్రావిడులు నిశ్చయించుకున్నారు. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా వారు నడుములు బిగించి ఒక్కొక్కరు ఒక్కొక్క గడ్డి మోపు చొప్పున అంచీల మీద తెచ్చి గుడికి దాపుగా ఏటవాలుగా చక్కా మెట్లు కట్టినట్టుగా గుడి మండపం మీద వరకు పేర్చి అమర్చారు. తరువాత గుర్రాన్ని కట్టిన చోటు నుండి గుడి పైదాకా వారు పేర్చిన ఆ మోపుల మీద నవనవలాడే పచ్చగడ్డి ఒత్తుగా చల్లి ఆ తర్వాత గుర్రానికి కట్టిన తాడు కాస్త తొలగించేశారు. గుర్రం ఆ పరకలను అందుకుంటూ ఒక్కొక్క అడిగే వేసుకుంటూ ఆ మోపుల మీద నుంచి సులువుగా గుడి మీదకి ఎక్కిపోయింది. తక్షణమే ఎవరు తెచ్చిన మోపు వారు తీసేసి ఇళ్లకు పట్టుకుపోయారు. తెల్లవారింది. దొరగారి గుర్రం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతగా ఉంది. ఏమిరా ఇంత జాగ్రత్త అంటూ దొర నౌకర్లను చెడామడ తిట్టాడు. నౌకర్లు కంగారుతో గ్రామం అంతా చుట్టి వచ్చారు. కానీ గుర్రం ఎక్కడా ఆగుపడలేదు. ఇంతలో పచారా చేస్తున్న దొరగారికి ఏమీ తోచగా స్వయంగాను వెతకటానికి బయలుదేరాడు. కొంచెం దూరం పోయేసరికి యజమాని కంటపడగానే గుడి మీద ఉన్న గుర్రం సకిలించింది. దొరగారు దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. గ్రామస్తులంతా క్షణంలో ముగేశారు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల చేస్తున్నారే గాని గుర్రం గుడెందుకు ఎక్కింది, ఎలా ఎక్కింది అనే ప్రశ్న ఒక్కలకు తట్టనేలేదు. అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు ఒత్తిగించుకుంటూ దొరగారి వద్దకు వచ్చి, బాబు వద్దండి అని మొదట్లోనే మేం మొరపెట్టుకుంటే విన్నారు కాదు. పైగా దేవాలయం దగ్గరే బస చేశారు. ఇటువంటి అపచార్య పనులు మా దేవుడు సహిస్తాడనుకున్నారా? మా దేవుడికి ఇప్పుడు కోపం వచ్చింది. అందుకనే మీ గుర్రాన్ని గుడెక్కించేశాడు. ఇప్పుడైతే పోయిందేమిటి? శరణు అన్న వాళ్ళను క్షమిస్తాడు మా దేవుడు. ఆయన కరుణిస్తే మీ గుర్రం మళ్ళీ మీకు దక్కుతుంది కనుక దేవునికి సాష్టాంగపడి మొక్కుకోండి అన్నాడు. దొరగారికి ఈ మాట నచ్చింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా దేవుణ్ణి ప్రార్థించారు. ఈ విధంగా దొరగారు చతుస్సాగర పర్యంతం చెప్పుకున్న తర్వాత ఆయనతో ద్రావిడ బ్రాహ్మణులు, మీరు నిశ్చింతంగా ఉండండి, మీ గుర్రానికి వచ్చిన భయం ఏం లేదు అని అభయం ఇచ్చారు. ఆ రాత్రికి రాత్రి గడ్డి మోపులు మెట్లుగా పేర్చి మునిపి ఏ విధంగా గుర్రాన్ని గుడెక్కించారో అలానే చీమ చిటుక్కుమనకుండా మళ్ళీ దాన్ని భద్రంగా కిందకి దింపి యథాస్థానంలో డేరా వెనక గుంజ కట్టివేశారు. మర్నాడు తెల్లవారేసరికల్లా తన గుర్రం సురక్షితంగా మకాన్లో ఉండటం చూచి కలెక్టర్ గారు ఉప్పొంగిపోయారు. ఆనాటి నుంచి పేరూరు ద్రావిళ్ళంటే దొరగారికి గౌరవం. ఆ ఊరి దేవుడంటే భక్తి విశ్వాసాలు ఏర్పడినాయి. స్వామి ధూప దీప నైవేద్యాలకు గాను
10 ఎకరాల భూమి పట్టా కూడా వ్రాసి ఇచ్చాడని ప్రజలు చెప్పుకుంటారు. ఆనాటి నుంచి ఆ ఊళ్ళో ఎవరైనా ఒక కూడని పని తలపెడితే ఎదుట వాళ్ళు ఆ పని చేయొద్దు అన్నప్పటికీ మొరాయించి చేయబోతే గుర్రం గుడెక్కెను జాగ్రత్త అంటూ ఉండేవారు. ఈ విధంగా ఆ సామెత అలా ఆనాడు పేరూరులో పుట్టి క్రమక్రమంగా దేశం అంతటా వాడుకలో వచ్చిందట. ఇదండి వాళ్ళ కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.